కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఆ రోజు 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం వెలిగించినట్టే. ముందుగా మట్టి ప్రమిదలో ఒత్తులు వేసుకొని నెయ్యిని వేసుకొని నానబెట్టుకోవాలి. పీట పెట్టుకొని పసుపు పూయాలి. వరిపిండితో ముగ్గు వేసుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు ఇంటి దగ్గరైనా వెలిగించవచ్చు, లేక గుడిలో అయినా వెలిగించవచ్చు. బావి దగ్గర కానీ నీరు ఉన్న ప్రదేశంలో కానీ వెలిగిస్తే చాలా మంచిది. ఇంట్లో వెలిగిస్తే చక్కగా పసుపు రాసుకొని అష్టపద్మక ముగ్గు వేయాలి, చాలా మంచిది. పసుపు కుంకుమలో వేసుకోవాలి. మట్టి ప్రమిదకి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం చేస్తే చాలా మంచిది. నేను 5 ఉసిరి దీపాలను 5 పువ్వులతో అలంకరించుకుంటున్నాను. ఉసిరికాయకి గంధం రాసి కుంకుమ పెట్టాలి. ఈ 305 ఒత్తులని తెల్లవారుజామునైనా వెలిగించుకోవచ్చు, లేక సాయంత్రమైనా వెలిగించుకోవచ్చు. వస్త్రానికి కుంకుమ బొట్లు అలంకరించుకొని తులసీదేవికి అలంకరించాలి. ఈ కార్తీక ఒత్తులని కార్తీక సోమవారంలో కూడా వెలిగించుకోవచ్చు. ఇవి వెలిగించే రోజు ఉపవాసం ఉండాలి.